క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు. ఇదొక వార్త. ఈ రెండో మాట అందరు వినాలి. ఒక కుట్రపూరితంగా, ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళికాబద్ధంగా ఒక కుట్ర ప్రారంభమైంది, ఒక ప్రచారం ప్రారంభమైంది. ఆ ప్రచారం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరూ క్రైస్తవులే. మొదటి విషయమేమో దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా రద్దు. ఇదేదో చింతాడ ఆనందకు సంబంధించిన సమస్య అనుకుంటే ఎవరింట్లో వాళ్ళు ఉండొచ్చు. కానీ గత కొన్ని రోజులుగా పదే 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 చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరూ క్రైస్తవులే అని. మొదటి అంశమేమో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు రద్దు, ఎస్సీ హోదా రద్దు. మరి దళితులందరూ క్రైస్తవులు అని పరిగణిస్తే దళితులందరి రిజర్వేషన్ ఏమైంది అంటే, పెద్ద కుట్ర, అసలు కుట్ర రిజర్వేషన్లు తీసేయాలని. డైరెక్ట్గా ఎస్సీలకు రిజర్వేషన్లు తీసేస్తాం అని చెప్పే దమ్ము లేక, అని చెబితే పునాదులు కదులుతాయని తెలిసి దొంగదారిన దళితులందరి మీద క్రైస్తవులని ముద్రేసి రిజర్వేషన్లు రద్దు చేసుకుంటూ పోతే ఎవరు అడగలేరు, ఎవరు మాట్లాడలేరు అంటున్నారు, లేదా అనుకుంటున్నారు. సరే, దళితులు క్రైస్తవులు అయితే సమస్య ఏంటి? దళితులు చర్చికి వెళ్తే సమస్య ఏంటి? దళితులు చర్చికి వెళ్తే తప్పేంటి? దళితులు తమకు ఇష్టం వచ్చిన ఏ మతాన్నైనా ఆచరిస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తే అది తప్పు కాదు అని చెప్పటానికి నాకున్న ఆయుధం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం.